అసెంబ్లీలో ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద చర్చ పెట్టాలని తాము కూడా డిమాండ్ చేస్తున్నామని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అసెంబ్లీ ఉత్తమమైన వేదికని, నివేదిక మీద జరిగే చర్చలో ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరు పార్టీని వీడినా ఏం నష్టం లేదని, ప్రజలు బీఆర్ఎస్ నే కోరుకుంటున్నారని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తామంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ తో మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కమిషన్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో తీవ్ర మాటల యుద్ధానికి అయితే దారితీస్తున్న పరిస్థితి. త్వరలో అసెంబ్లీలో కూడా పెడతాము, కమిషన్ను చర్చకు పెడతామని చెప్తున్న నేపథ్యంలో ఈరోజు తెలంగాణ భవన్ వేదికగా హరీష్ రావు పవర్ ప్రజెంటేషన్ చేశారు. దాంట్లో పాల్గొన్న బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి ప్రవీణ్ గారు, ఘోష్ కమిషన్ నివేదిక దోషులుగా తేల్చింది, పలు అక్రమాలను బయటపెట్టింది అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దాన్ని అసెంబ్లీలో కూడా పెడతామంటున్నారు. ఎట్లా చూస్తారు? ఘోష్ కమిషన్ నివేదిక అసెంబ్లీలో పెట్టమని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. 650 పేజీల అసెంబ్లీని ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టి దాని మీద అన్ని పార్టీల నుండి చర్చకు ఆహ్వానించమని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతే తప్ప పిరికి పందల్లాగా ఒక 90 పేజీలో 60 పేజీలో 30 పేజీలో తీసుకొచ్చి దాన్ని లీకులు చేస్తూ మళ్ళీ చర్చకు రమ్మన్నప్పుడు తప్పించుకొని పిరికి పందలాగా తప్పించుకొని గోడల వెనకాల దాక్కోవడం అనేది చేయకండి అనే ఇలా మా నాయకులు హరీష్ రావు గారు డిమాండ్ చేసింది. అలాగే ఇప్పుడు మీరు మీ వాదన చెప్తున్నారు, కాంగ్రెస్ తన వాదన చెప్తా ఉంది పార్టీ అధికార పక్షంగా. ఈ రెండు పక్షాలు కాకుండా ఉమ్మడిగా కేంద్రం నుంచి ఏదైనా దర్యాప్తు సంస్థను విచారించి దీంట్లో నిజాలు దిగ్గు తేల్చాలని మీరు ఏమైనా కోరుతారా? మేము ప్రజల సమక్షంలోనే ఈ చర్చ జరగాలని కోరుతున్నాం. ఇది కేంద్ర దర్యాప్తు సంస్థ ఆ సంస్థ ఈ సంస్థ కాదు, ప్రజల సమక్షంలో ఈ చర్చ జరగాలి. అసెంబ్లీ వేదికగా ఈ చర్చ జరగాలి. ఆ నివేదికలో ఏముందో బయట పెట్టాలని మేము చెప్తున్నాం. ఇలా మా ఆర్టీఐ మేము పెట్టిన ఆర్టీఐ ఎంక్వైరీలను వాటిన్నిటి కూడా రెస్పాన్సెస్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో వాద ప్రతివాదనలే ఉంటాయి తప్ప ఒక అంశం అనేది కొలిక్కి రాదు కదా. అప్పుడు ఏంటి మీ పరిష్కారం? అంతిమంగా ప్రజలైతే వచ్చి దర్యాప్తు చేయలేని పరిస్థితి. అలాంటప్పుడు గతంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సిబిఐ డిమాండ్ అడిగాడు. మరి ఇప్పుడు మీరు ఇంకేదైనా దర్యాప్తు సంస్థను అడుగుతారా? అవసరం లేదండి, ప్రజల ముందర పెట్టి చర్చ చేయమంటున్నాం కదా. అంతకన్నా ఏం కాదు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీనే గొప్ప వేదిక, అసెంబ్లీనే దర్యాప్తు సంస్థ, శాసన మండలే వేదిక, శాసన మండలి ప్రజలకు మించిన దర్యాప్తు సంస్థలు ఏముంటాయి? ప్రజాప్రతినిధులందరూ కూడా కూర్చునే ఒక పవిత్రమైన వేదికనే అసెంబ్లీ. ఆ అసెంబ్లీ సాక్షిగా అన్ని డాక్యుమెంట్స్ కూడా అసెంబ్లీలో పెట్టమని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ నుంచి ఏది కూడా దాచేయకూడదు. అసెంబ్లీలో ఒక ప్రశ్న అడిగితే దానికి తప్పనిసరిగా ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సిన, అసెంబ్లీకి ఇది చెప్పడం అనడానికి లేదు రాజ్యాంగం ప్రకారం. సో అసెంబ్లీ కన్నా ఇంకా గొప్పది ఏముంటుంది? అసెంబ్లీలో అన్ని వర్గాలు ప్రజలందరూ చూస్తుండగా 4 కోట్ల మంది ప్రజలు అదే మేము కోరుకుంటున్నాం. ఇదే క్రమంలో కొంతమంది నేతలు మీ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. ఏంటి పరిస్థితి? ఏం లేదు, మంచిగా ఉంది పరిస్థితి, అంతా బాగుంది, అద్భుతంగా ఉంది, వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. మాకు ఏమీ చీమ కూడా కుట్టినట్లేదు. మాకు మరోసారి బీజేపీలో పార్టీ విలీనం అనేది గువ్వల బాలరాజు ఆడియో లీక్తో చర్చకు వచ్చిన పరిస్థితి, దాని మీద ఎట్లా స్పందిస్తారు? గువ్వల బాలరాజు గారిని అడగాలి, నన్ను అడిగితే నేనేం చెప్తా. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ సమాచారం, ఆయన అడగండి. ఫామ్ హౌస్ గోలా ఇంతవరకు దారి తీసిందా? గతంలో సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు ఫామ్ హౌస్ వ్యవహారము బీజేపీ వల వేసింది మా ఎమ్మెల్యేలకని చెప్పడం జరిగింది, ఆరోపించడం జరిగింది. దాని ప్రభావం ఇదే అంటారా? ఆయన్నే అడగాలి మీరు. ఇవన్నీ కూడా నేను అప్పుడు అది జరిగినప్పుడు నేను పార్టీలో లేను. గోల బాలరాజు గారిని అడగండి, మరి ఆయనకి ఏం సమాచారం ఉంది, ఎట్లొచ్చింది, ఎందుకు ఆయన అంత నిర్ణయం తీసుకున్నాడు అనేది ఆయన అడగండి. ఖమ్మం నుంచి మరో మాజీ ఎమ్మెల్యే కోటేశ్వరరావు కాంగ్రెస్లో చేరారు. ఒకరొకరుగా పార్టీని వీడుతుండడం ఎట్లా అనిపిస్తుంది? నేతలు మీకేమైనా దిశానిర్దేశం చేస్తున్నారా? 25 సంవత్సరాల ప్రస్థానం ఉన్న ఈ పార్టీ ఇలాంటి ఆటుపోట్లు ఎన్నో ఎదుర్కొన్నా మాకైతే అలాంటి ఇబ్బంది ఏం కనిపిస్తలేదండి. ప్రజలు మా వెంటున్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని కోరుకుంటారు. రాబోయే రోజుల్లో మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలని ప్రజలు బలంగా కోరుకుంటారు. కాబట్టి మాకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మాకు ఏమాత్రం కూడా నష్టం కాదు. ఇదంతా కూడా కేవలం ఒక నాయిస్ మాత్రమే, ఇది సిగ్నల్ కాదని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఘోష్ కమిషన్ పైన విచారణ జరపాలి, అది జరిపి అని కోరాము. తాము కూడా దాని మీద చర్చ జరగాలి, అసెంబ్లీలోనే చర్చ జరగాలని కూడా మేము డిమాండ్ చేస్తూ వస్తున్నాము. పారిపోవద్దు అని కూడా మేము చెప్తున్నాము. ఇది కక్షపూరితంగా వాస్తవాలను పక్కన పెట్టే అంశంగా దీన్ని అధికార పక్షం చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా అసెంబ్లీలో చర్చ జరగాలి, ప్రతి అంశానికి కూడా సమాధానం చెప్పాలని ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి బీఆర్ఎస్ నేత. అలాగే ప్రజల్లో మాకు ఆదరణ ఉంది,
ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు మరోసారి అని కూడా చెప్తున్నారు. అలాగే మూడో దర్యాప్తు సంస్థ అవసరం కూడా లేదని చెప్తున్నారు. అలాగే ఒక్కొక్క ఎమ్మెల్యే రాజీనామా చేయడం కూడా మా పార్టీకి వచ్చిన నష్టం కూడా లేదు. 25 సంవత్సరాల కాలంలో అనేక ఆటుపోట్లు పార్టీ చూసింది, తిరిగి అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్. వీడియో జర్నలిస్ట్ అబ్దుల్లాతో శ్రీనివాస్, 99 టీవీ బ్యూరో చీఫ్ రిపోర్టర్, హైదరాబాద్, తెలంగాణ భవన్ నుంచి. ప్రజా సమస్యలపై సిపిఐ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.